జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలా ఉంది వైదేహి? బానే ఉంది బావా. నీకిచ్చిన టాబ్లెట్స్ వల్ల, ఇంజెక్షన్స్ వల్ల నీకు నొప్పి తెలియట్లేదు. నువ్వు కదలకూడదు, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు అని డాక్టర్ మరీ చెప్పారు. ఏం కావాలన్నా ఇక్కడికే నేను తీసుకొస్తాను. నువ్వు ఎక్కువసేపు నిలబడినా, ఏదైనా స్ట్రెస్కి గురైనా కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఈ మంచం దిగి రాకూడదు, సరేనా? నన్ను క్షమించు బావా. దేనికి? నీకు అబద్ధం చెప్పాను. ఇదంతా నా వల్లే కదా బావా. నీకంటే నాకేది ఎక్కువ కాదు వైదేహి. నాకంటే కూడా నువ్వే నాకెక్కువ. బావా. అవును, అక్కడ మనల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదే అని బాధ. ఇప్పుడు అది కూడా పోయింది. అమ్మవాళ్ళు వెళ్ళారు కదా, ఆ బాధ తీరిపోయింది. ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు. వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చే వరకు నీ ప్రతి పని నాదే, గుర్తుపెట్టుకో. సరే బావా. నేను వెళ్ళి జ్యూసు టాబ్లెట్ తీసుకొస్తాను, ఉండు. అమ్మా. నాన్న దేవాంశ్, వైదేహి ఎలా ఉంది? ఇంటికొచ్చామమ్మా, బాగానే ఉంది. కాకపోతే ఒక 10 రోజులు తను రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. అలాగా? కానీ నాన్న. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. చెప్పమ్మా, ఏమైంది? ఇక్కడికొచ్చి రాజకుటుంబం తరపున మాటిస్తే సరిపోతుందిలే అనుకున్నాం. అలాగే వచ్చాం. వాళ్ళకి మాట కూడా ఇచ్చాం. కానీ వాళ్ళ నమ్మకం నువ్వని ఇక్కడికొచ్చాకే అర్థమైంది. ఏమంటున్నావమ్మా? అవునన్నా, నీ చేతులతో నవధాన్యాల్ని తొలి మొలకలు పూయించాలంట. అది జరగనప్పుడు ఇక ఏది ఉండదని వెళ్ళిపోయారు దేవాంశ్. వీళ్ళందరి సంతోషమే వైదేహి కడుపులోని బిడ్డకు ఆశీర్వాదంగా మారుతుందని ఆశపడ్డాను. కానీ అది జరిగేలా లేదు. కానీ అలా జరగాలంటే నువ్వు పంచే రాత్రిలోగా ఆ డబ్బుతో నువ్విక్కడికి రావాలి. వస్తానమ్మా. వాళ్ల నమ్మకాన్ని నిలబెడతాను. వాళ్ళకి చెయ్యాల్సిన సాయం చేస్తాను. ఆ డబ్బు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. రేవాలి. మాట్లాడకమ్మా. అబ్బా, కోపం తెచ్చుకుంటే పోయిన నీళ్లు తిరిగొస్తాయారా? ఏం చెయ్యాలో, ఎలా బయటపడాలో ఆలోచించు. అనవసరంగా డబ్బులు దాచి ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టున్నావు. అనవసరం కాదమ్మా, అదే అవసరం. అది కేవలం డబ్బులు మాత్రమే కాదమ్మా, ఊరి వాళ్లకి, దేవాంశ్ మీద, ఈ కుటుంబం మీద ఉన్న నమ్మకాన్ని చంపే ఆయుధం. అది సరే గాని మనం చావకుండా బ్రతుకుండాలి కదా. ముందిక్కడి నుంచి బయటపడే దారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నానమ్మా. ఫోన్ చూస్తున్నావేంట్రా? ఎవరికైనా ఫోన్ చేస్తావా? లేదమ్మా, ఎవరికి ఫోన్ చేసినా దేవాంశుని కాదని మనల్ని కాపాడడానికి ముందుకు రారు. మరేం చూస్తున్నావు? ఈ మధ్య మనం ఆన్లైన్లో ఏదైనా కొంటే డ్రోన్ల ద్వారా డెలివరీ ఇస్తారని విన్నావా? విన్నాను, కానీ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆచరణలో లేదు కదా. ఆలోచన వాళ్ళదమ్మా, మనం దాన్ని ఆచరణలో చేసి చూపిస్తాం. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడే అరేంజ్ చేస్తాడు. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? ముందా పని మీదుండు. మంచి భోజనం కూడా పంపించమని చెప్పు. రే బాలి, ఎవరికన్నా ఫోన్ చేశావో? ఇది కూడా వినేసావా? మమ్మల్ని వదలవా నువ్వు? అయినా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకపోతే మేమేమైపోతాం అనుకున్నావు దేవాంశ్? కొంచెం మంచినీళ్ళైనా పంపించు. ఆ డబ్బులు ఎక్కడ దాచారో చెప్పండి. పంచభక్ష పరమాణాలు మీ ముందుంటాయి. ఎక్కడ పెట్టారో చెప్పండి. ఆ డబ్బు ఎప్పుడో ఖర్చు అయిపోయిందని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నావు? నువ్వేం చేసినా ఆ డబ్బులు రావు. రేయ్, నీ నాటకాలు నాకు తెలుసు. డబ్బులు లేవంటే వదిలేసిపోతాను, 4 గోడల మధ్య ప్రశాంతంగా ఉండిపోతాను అని అనుకుంటున్నావేమో. చావు తెలివితేటలతో ఏదో ఒకలాగా
ప్రాణాలు నిలుపుకోవచ్చు అనుకుంటున్నావేమో, కానీ నాకు టైం లేదు. నీకు అంత టైం ఇవ్వను. చీకటి పడేలోగా నువ్వు కొట్టేసిన డబ్బు నా చేతిలోకి రావాలి, లేదంటే నీ బ్రతుకుల్ని ఇక్కడే చీకట్లో కలిపేస్తాను. ఎప్పుడు ఇలాగే అంటాడు, ఏం చేస్తాడులే అనుకుంటున్నావేమో. నువ్వనుకున్నది సాధించడానికి, ప్రాణాలు తీయడానికి నువ్వెలా వెనకాడవో, 10 మందికి సాయం చేయడానికి, అడ్డుపడే నీలాంటి వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి నేను వెనకాడను. అర్థమైందా? బావా ఆ? ఇట్రా ఇట్రా బావా రా. ఏంట్రా, సాయంత్రం లోపల చెప్పకపోతే ప్రాణాలు తీస్తానంటున్నాడు. వేరే దారి లేదు, చెప్పేద్దామా? తొందరపడకూడదమ్మా. సాయంత్రం వరకు టైం ఇచ్చాడు కదా, ఏమో ఈలోగా తప్పించుకోవడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో. వెయిట్ చేద్దాం. నువ్వెందుకొచ్చావు వైదేహి? పర్వాలేదు. ఏమంటున్నారు బావా? డబ్బులు ఎక్కడున్నాయో చెప్పారా? వాళ్ళు ఎలాగోలా లోపల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు, కానీ చీకటి పడేలోగా వాళ్ళ నుంచి డబ్బు ఎక్కడుందో తెలుసుకోవాలి. బాధపడకు బావా, ఆ డబ్బు రైతులకి ఎలాగైనా చేరుతుంది. ఆ నమ్మకం నాకుంది. సరే, ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వు గదిలోకి పద, విశ్రాంతి తీసుకో. నేను జ్యూస్ తీసుకొస్తాను. ఆ డబ్బులు ఎక్కడున్నాయో నాకు తెలుసు బావా, కానీ ఇప్పుడు చెప్తే నువ్వు తీసుకొని ఊరు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళకూడదు. నేనే ఎలాగోలా రైతులకి పంపించే ఏర్పాటు చేస్తాను. పద వైదేహి, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.